హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టీన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. ఈరోజు నేను మీతో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడతాను. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, ఒక కపుల్ పెళ్ళి అయిపోయిన తర్వాత న్యాచురల్గా ఒక 1 year ట్రై చేశారు, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. అండ్ దెన్ ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఫీమేల్ పార్ట్నర్కి గర్భసంచి బాగుంది, అండాశయలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ బాగున్నాయి, అండాశయలో ఉన్న ఎగ్స్ కూడా మంచిగా టైం టు టైంకి రిలీజ్ అవుతున్నాయి, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. అండ్ దెన్ మేల్ పార్ట్నర్లో 7 అనాలిసిస్లో 7 పారామీటర్స్ కూడా అన్ని బాగున్నాయి, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వీళ్ళని మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వాట్ కుడ్ బి ద రీజన్స్ అంటే దెర్ ఆర్ లాట్ మెనీ రీజన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్ అనమాట. అంటే రీజన్ అనేది కనపడవు. అండ్ దెన్ కొందరికి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఆ ఎండోమెట్రియోసిస్ అంటే యూజువల్గా ఓవరేన్ ఎండోమెట్రియోసిస్ అని వినుంటారు. ఈ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనేది అసలు మనకి స్కాన్లో అయినా కనపడవు. మనం లాప్రోస్కోపీ అట్లా సర్జరీకి ముందు వెళ్ళినప్పుడే ఆ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ అన్నీ కనిపిస్తుంది అనమాట. అట్లా మనము మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది యూజువల్గా మనం సర్జరీని ఐడెంటిఫై చేయగలుగుతాము, నాట్ త్రూ స్కాన్ అనమాట. సో అది ఒక రీజన్ ఉండొచ్చు. అండ్ దెన్ కొందరికి ఊజైట్లో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఊజైట్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. కొందరికి స్పోమ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్స్ చాలా ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ అట్లా హ్యాబిట్స్ ఉంటే వాళ్ళ స్పోమ్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. సో అదర్ వన్ ఇస్ ఎగ్ క్వాలిటీ అండ్ స్పోమ్ క్వాలిటీ. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఇస్ లైక్ కొన్ని ఇమ్యూనాలజికల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అంటే స్పోమ్ యాంటీబాడీస్ అనేది కూడా కొందరికి సర్వికల్ మ్యూకస్ ఐడెంటిఫై అవుతుంది అనమాట. అట్లా కొన్ని ఇమ్యూనాలజికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ అనమాట. సరే, ఓకే, ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఐడెంటిఫై చేసాము. సో హౌ టు మూవ్ ఫార్వర్డ్, ఎట్లా మనం ముందు వెళ్ళాలి అంటే, ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యారు కదా మీరు, లైక్ ఇఫ్ యూర్ కమ్స్ అండర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, లైక్ ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేసుకోండి. అంటే ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని, లైక్ హౌ ఇస్ ద ఎగ్ మంచిగా గ్రో అవుతుందా, మంచిగా రిలీజ్ అవుతుందా, లైక్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వలేదా అదని చూసుకోవాలి అనమాట. సో అది మీరు కొన్ని మంత్స్ ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 3 to 6 months ట్రై చేయొచ్చు. సో 3 to 6 months ట్రై చేసి కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ రాకపోతే నెక్స్ట్ ఎదర్ యూ కెన్ గో ఫర్ ఐయుఐ. అంటే లైక్ యూజువల్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పోమ్ని ప్రాసెస్ చేసి మీ గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ కూడా మనం వెళ్ళొచ్చు, 3 cycles అట్లా ట్రై చేయొచ్చు. ఆర్ లైక్ ఫ్యూ గైడ్లైన్స్ ఏం చెప్తున్నారంటే, లైక్ ఫ్యూ మంత్స్ మీరు న్యాచురల్గా ట్రై చేసుకుని అప్పుడు కూడా అవ్వకపోతే ఐవీఎఫ్కి ముందు వెళ్ళడం ఇట్స్ అ బెటర్ ఆప్షన్ అంటారు. ఎందుకంటే ఐవీఎఫ్లో మనము విల్ గెట్ టు నో ద రీజన్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎగ్ పికప్ చేసినప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అంటే ఎగ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, ఆర్ లైక్ ఎగ్స్ ఎంటీగా ఉందా, ఇప్పుడు మనం పికప్ చేసిన టైంలో ఎంటీగా వస్తుందో, వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తున్నాయా, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ దెన్ మనము ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజ్ చేసిన తర్వాత బేబీస్ ఫామ్ అవుతున్నాయా లేవా, ఇదన్నీ తెలుస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ దిస్ కూడా మనకు వాట్ కుడ్ బి ద రీజన్ అనేది కూడా మనకు తెలుస్తుంది. బట్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఇట్స్ క్వైట్ మంచి సక్సెస్ రేట్ ఉంటుంది, హై సక్సెస్ రేటే ఉంటుంది. ఎందుకంటే వీ విల్ బైపాస్ లాట్ ఆఫ్ థింగ్స్ని మనం బైపాస్ చేసుకుని ఎంబ్రియో ఫామ్ చేస్తాం కాబట్టి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో పేషెంట్స్కి ఐవీఎఫ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. థ్యాంక్ యూ.